వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తుంగతుర్తి వివాదంపై నివేదిక సమర్పించిన జగ్గారెడ్డి. వివిధ రాజకీయ పార్టీలతో ఏపీసీ వివేక్ యాదవ్ సమావేశం. జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన. ఐడి ప్రూఫ్ అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్స్ అజీం కుమార్, అమరావతి నుంచి శ్రీహరి, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. తుంగతుర్తి కాంగ్రెస్లోని విభేదాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితిపై అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి సమగ్ర నివేదిక టీపీసీకి సమర్పించినట్టుగా తెలిపారు. 9 మండలాల పరిస్థితి పరిశీలించి 7 పేజీల నివేదిక ఇచ్చామని తెలిపారు. అందులో 6 మండలాల్లో ఎలాంటి సమస్యలు లేవని, 3 మండలాల్లో మాత్రమే పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్లో కులాల ఆధారంగా ఎలాంటి భేదాలు లేవని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. అందరూ కలిసి పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించామని, తాము సమర్పించిన నివేదిక ఆధారంగానే అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరణ ఇచ్చేందుకు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు అజీం. ఎస్ అజీం, చూస్తున్నాం కాంగ్రెస్లో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క విభేదాలు బయటకు వస్తూ ఉన్నాయి. తాజాగా మళ్ళీ ఇప్పుడు తుంగతుర్తిలో అసలు ఏం జరుగుతోంది, ఇంకా జగ్గారెడ్డి ఏం చెప్పారు? తుంగతుర్తి వివాదంపై జగ్గారెడ్డి ఏదైతే గాంధీ భవన్లో ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి 7 పేజీల నివేదికను అందించారు. చూసాం మనం గత నెల ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ ఎంత పెద్ద వివాదానికి దారితీసిందో, ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రధానంగా 9 మండలాలు ఉన్నటువంటి నేపథ్యంలో 9 మండలాల్లో కూడా ఏదైతే మండల అధ్యక్షుల ఎంపిక ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే ఏకగ్రీవంగా చేశారు. పార్టీలో గత 20-30 ఏళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి కాకుండా తనతో వచ్చినటువంటి వర్గం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఖచ్చితంగా మండల అధ్యక్షుల ఎంపిక నియామకాలను ఏదైతే రద్దు చేయాలి, అలాగే కొత్త అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపికను చేయాలని చెప్పి కూడా ఏదైతే గాంధీ భవన్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం వర్సెస్ మందుల శామ్యుల్ వర్గంగా కూడా పోరు నడిచింది. మనం చూసాం ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం గాంధీ భవన్కి వచ్చిన నేపథ్యంలో మందుల శామ్యుల్ వర్గం కూడా ఏదైతే దాడికి ప్రయత్నించిందని చెప్పి కూడా ఏదైతే ఈ వివాదంలో కీలకమైనటువంటి పరిణామం కూడా మనం చెప్పుకోవచ్చు. సో కర్రలతో రాళ్లతో ఆ రోజు దాడి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. దాంట్లో పలువురు హాస్పిటల్స్లో కూడా జాయిన్ అయ్యే విషయాన్ని చూసాం. సో ఈ నేపథ్యంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో అందుబాటులో లేరు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి గాంధీ భవన్లో అందుబాటులో ఉండడంతో ఆ రోజు జగ్గారెడ్డిని ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు, మాజీ మండల అధ్యక్షులు అందరూ కూడా కలవడం జరిగింది. సో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గం ఇష్యూకి సంబంధించినటువంటి అబ్జర్వర్గా నియమించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇష్యూని స్టడీ చేసి ఒక నివేదిక పార్టీకి ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఏదైతే తుంగతుర్తి మండలానికి సంబంధించినటువంటి గత అధ్యక్షులతో పాటు ఏదైతే ఎమ్మెల్యే, అలాగే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ పరిధిలో వచ్చినటువంటి ఎంపీ, అలాగే ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇలాంటి సీనియర్ నాయకులు అందరూ కూడా సంప్రదించారు. డీసీసీ అధ్యక్షులు కూడా అందరినీ సంప్రదించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించారు. ఈ 9 మండలాల్లో 6 మండలాల్లో ఎలాంటి సమస్య లేదు, 3 మండలాల్లో మాత్రం కొంత సమస్య ఉంది. ఎందుకంటే ఏఐసీసీ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. మండల అధ్యక్షులను ఎంపిక చేసేటువంటి సమయంలో 3 సంవత్సరాలు కంటిన్యూగా పార్టీలో పనిచేస్తూ ఉన్నటువంటి వారికి ఏదైతే మండల అధ్యక్షులకు సంబంధించిన పదవి బాధ్యతను అప్పగించాలి. ఆయన పూర్తి స్థాయి బాధ్యత కూడా ఎమ్మెల్యేదే అని కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే నియామకాలకు సంబంధించినటువంటి దానిపై సంతకం చేశారంటే వీరే కొనసాగుతారని చెప్పి మందుల శామ్యుల్ చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే రాజకుమార్ రెడ్డి అభిప్రాయ సేకరణ చేసేటువంటి సమయంలో గాంధీ భవన్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా పాత కాంగ్రెస్ వాళ్ళని కాపాడుకోవాలి, అవసరం ఉందని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున దుమారం లేపింది. మందుల శామ్యుల్ ప్రెస్ మీట్ పెట్టారు. సో బీజేపీ నుంచి మీరు నా తర్వాతే వచ్చారు, మీరు నాకంటే జూనియర్, సో మీరు కూడా ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల అధ్యక్షులను మీరే ఎంపిక చేసుకున్నారు. సో ఈ పోరు కాస్త ఎస్సీ నుంచి రెడ్డి వర్గానికి కూడా వివాదానికి కూడా దారితీసింది. సో ఈ అంశాలు కూడా ఏదైతే ఈ నివేదికలో పొందుపరిచినట్టు కూడా జగ్గారెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఏదేమైనా సరే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న వివాదాలే కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అన్నింటినీ ఏదైతే కాంప్రమైజ్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ మండలాలు ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో జరిగాయి, ఏ మండలాలు పార్టీ ఇవన్నీ గైడ్లైన్స్లో జరిగాయి, ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నాము, ఎవరెవరు ఏ అభిప్రాయాలను వ్యక్తం చేశారు, ఈ అన్ని అంశాలను కూడా దాంట్లో క్రోడీకరించడం జరిగింది. ఇచ్చిన తర్వాత పార్టీ ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో దాంట్లో మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఎక్కడ కూడా ఏదైతే విభేదాలు ఉండడం సహజం. సో ఈ బ్యాలెన్స్ ఈక్వేషన్ చేసుకుంటూ రావాలి. అటు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులైనా సరే అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి బలోపేతం కోసం ప్రయత్నం చేయాలి, పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి రానున్న ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి, ఇవన్నీ గుర్తుంచుకొని సో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి అయితే నివేదిక సమర్పించారని జగ్గారెడ్డి చెప్పారు. సో ఈ వివాదంపై మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ నివేదిక పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం
ప్రకటిస్తారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మండలాధ్యక్షుల నియామకాలను రద్దు చేయాలని చెప్పి పాత కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అధ్యక్షుడు కొనసాగుతారని చెప్పి ఎమ్మెల్యే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకి పూర్తిస్థాయి అధికారం ఉంటుందని చెప్పి కూడా పార్టీ చెప్తుంది. మరి ఎమ్మెల్యే నియమించినటువంటి మండలాధ్యక్షులే కొనసాగుతారా, లేదంటే దాంట్లో గైడ్లైన్స్ ప్రకారంగా ఉన్నటువంటి మండలాధ్యక్షులు కొనసాగించి ఏదైతే ఏసీసీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్స్కి లోబడి లేకుండా ఉన్నటువంటి మండలాధ్యక్షుల నియామకాలను రద్దు చేసి కొత్త వారిని నియమిస్తారా, మరి పీసీసీ అధ్యక్షుడు నివేదించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.